వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే గత కొన్ని రోజులుగా కూడా అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై. అయితే ఆయన సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి కొనియాడారు. అలానే తెలంగాణలో బెనిఫిట్ షోలకు కూడా అనేక అవకాశాలు ఇచ్చారు రేవంత్ అని జగన్లా వ్యవహరించలేదు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో పాటు చట్టం అనేది అందరికీ సమానమే అని కూడా రేవంత్ రెడ్డి నిరూపించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాబట్టే హీరోను కూడా అరెస్టు చేయగలిగారు అని చెప్పి ఆయన కొనియాడారు. అయితే ఎంతో ప్రశంసల వర్షం కురిపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అసోసియేట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, అయితే రేవంత్ రెడ్డిపై కూడా ఎన్నో ప్రశంసల వర్షం కురిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఆయన పనితీరుపై. ఎందుకంటే ఒక హీరో అయినా సరే చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే దానికి నిదర్శనంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరించారు అని చెప్పి పవన్ కళ్యాణ్ కొనియాడారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎస్ వినయనా, ఇప్పటి వరకు చాలా వరకు అంటే దాదాపు 1 year పాలన ఇక్కడ తెలంగాణలో పూర్తయింది. అక్కడ దాదాపుగా ఒక 100 రోజుల పాలన ఏపీలో ప్రభుత్వం పూర్తి చేసుకుంది. అయినా ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్కి ఇక్కడ సంబంధించి కానీ లేకపోతే అక్కడ విషయాల్లో కానీ ఎప్పుడు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఎందుకు ఎన్నికలకు ముందు ఆయనే చెప్పారు, ఈ చిట్చాట్లో ఈరోజు జరిగిన చిట్చాట్లోన దాదాపుగా నేను ఎన్నికలకు ముందు అంటే ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడాను, అప్పటి నుంచి మాట్లాడలేకపోయాను. ఎందుకంటే తనకు ఆ పని ఒత్తిడి ఆ విధంగా ఉంది. ఎందుకంటే మిగతా అనేక అంశాల్లోన నేను ముందుగా ఆ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చడం కోసం తాము ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వైపు మేము దృష్టి సారించారు. అందుకే మీడియాని కలవలేకపోయాం అనేది ఆయన ప్రధానంగా మనకి ప్రస్తావించారు. ఇందులో కీలకంగా మనం ప్రస్తావించాల్సిన అంశం, అందులో చూడాల్సిన అంశం కూడా రేవంత్ రెడ్డి పాలన పైన ఆయన ఇచ్చిన ప్రశంసలు కావచ్చు, లేకపోతే ఆయన అబ్జర్వ్ చేస్తున్న తీరు కావచ్చు, మనకి చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 1 year పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎంగా చేసిన అనేక పనులను పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలాంటి పాలన సాగుతుంది, ఈ 1 yearలోనే ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు, వాటి ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఆ తర్వాత కొత్తగా ఇస్తున్న హామీలు ఏంటి, ఎన్నికలు ఇచ్చిన హామీల అమలు తీరు కావచ్చు, లేకపోతే మిగతా రైతాంగ సమస్యలు కావచ్చు, మహిళలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రైతులకు ఇచ్చిన ఏదైతే ఫ్రీ బస్సు ఏదైతే ఉందో ఇలాంటివి కావచ్చు, తర్వాత రైతు భరోసా కావచ్చు, ఇలాంటి అనేక అంశాలపైన ఏదైతే ఆ రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలని చాలా వరకు క్షుణ్ణంగా రేవంత్ రెడ్డి పాలన పైన పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తున్నారనే విషయాన్ని ఈరోజు చిట్చాట్లో మనకు కనిపించింది. దానికి తోడు అసెంబ్లీలో జరుగుతున్న ఏదైతే పనితీరు ఉందో, అసెంబ్లీలో చేస్తున్న ఏదైతే ఒక వాళ్ళ విధి విధానాలు కావచ్చు, చర్చలు కావచ్చు, వీటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు టోటల్గా మొన్న జరిగిన సంజయ్ థియేటర్ ఘటన, తర్వాత పుష్ప 2 రిలీజ్ సంజయ్ థియేటర్లో జరిగిన ఘటన, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత తొక్కిసలాట్లో అంతకుముందు తొక్కిసలాట్లో రేవతి చనిపోవడం, తర్వాత శ్రీతేజ ఆసుపత్రి పాలు కావటం, ఈ దాంట్లో దాదాపు 18 మంది పైన కేసులు నమోదు చేయడం, అందులో A11గా అల్లు అర్జున్ ఉండటం, పోలీసుల అరెస్టు, తర్వాత కింది కోర్టు ఆయనకి రిమాండ్ విధించడం, ఆ తర్వాత మధ్యంతర బెయిలు, ఆ తర్వాత అక్కడి నుంచి జైలుకి వెళ్ళడం, తర్వాత 12 గంటల్లోనే ఆయన బయటికి రావడం, ఆ తర్వాత అల్లు అర్జున్కి పరామర్శలు, ఆ కుటుంబానికి రేవతి కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళకపోవడం, ఇలాగ అనేక అంశాలు. అంటే చివరికి ఆ ఘటన పైన అసెంబ్లీలో జరిగిన చర్చతో పాటు ఆ చర్చ తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు పవన్ కళ్యాణ్ చాలా క్షుణ్ణంగా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారనే విషయాన్ని మనం ఈ ఏదైతే మీడియా చిట్చాట్ ఉందో ఈ చిట్చాట్లోన మనం ఆయన మాట్లాడిన మాటను తీరుని బట్టి చూస్తే వీటన్నింటినీ ఆయన పరిశీలిస్తున్నారు, చాలా దగ్గర నుంచి చూస్తున్నట్లుగా ఉందనేది మనకు అనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా రేవంత్ పాలన పైన ఆయన ముందుగా సినిమా ఇండస్ట్రీ కోసం ప్రస్తావించినప్పుడు సినిమా ఇండస్ట్రీలోన ఇన్ని బెనిఫిట్ షోలకి అంటే చాలా వరకు ఈ 1 yearలో చాలా వరకు బెనిఫిట్ షోలకి అవకాశం ఇచ్చారు, తర్వాత రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ రోజున పుష్ప ఘటన జరిగిన తర్వాత, పుష్ప 2 ఘటన జరిగిన తర్వాత, సంజయ్ థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా బెనిఫిట్ షోలకి లేవని చెప్పింది, తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీలు పడదని చెప్పింది. ఆ తర్వాత అత్యంత కీలకంగా ఏ హీరో అయినా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆ థియేటర్లకు వెళ్ళడానికి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందనేది తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని, ఒక ఆదేశాలని జారీ చేసింది. అంటే వీటన్నిటిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలో మనకు కనిపిస్తున్నది అంతకుముందు అంటే బెనిఫిట్ షోలకి ఇచ్చిన సమయం కావచ్చు, లేకపోతే టికెట్లు పెంచుకోవడానికి ఇచ్చిన రేట్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ లేకపోతే ఇన్ని కలెక్షన్స్ ఎందుకు వస్తాయి? ఇంతకాలం చాలామంది హీరోలు వాళ్ళ థియేటర్లకు వెళ్ళారు, ప్రదర్శనలు చూశారు. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వచ్చిన రికార్డులు ఏవైతే ఉన్నాయో పుష్ప 2 వరకు వస్తున్న రికార్డులు ఈ బెనిఫిట్ షోలకు కానీ ఇలాగ రేట్లు కానీ ఇవ్వకపోతే
ఏ విధంగా జరుగుతుందనేది ఆయన కీలకమైన ప్రశ్న చేస్తారంటే ప్రభుత్వం కోఆపరేట్ చేయబట్టే మీకు ఈ అవకాశం వచ్చిందని చెప్పారు. మరోవైపు ఇలా అంశాన్ని రేవంత్ రెడ్డిని మాట్లాడుతూనే మరోవైపు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్ని అంటే వైసీపీ పేరు ప్రస్తావించిన ఆయన ప్రభుత్వాన్ని మాట్లాడిన తీరులో వైసీపీ లాగా రేవంత్ రెడ్డి ప్రవర్తించలేదని ఒక కంపారిజన్ అని తీసుకొచ్చారు. అంటే ఆ రెండింటి మధ్య ఆయన ఒక బేరీజ్ అంటే వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నం మీడియా ముందు చేశారు. గతంలో బెనిఫిషియర్లకి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు, తర్వాత రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇవ్వలేదు. తర్వాత మనం చూసాం చిరంజీవితో పాటు ఒక ప్రత్యేక విమానాన్ని టాప్ హీరోలందరూ తీసుకెళ్ళి ఆయనతో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు విన్నవించిన తర్వాత అక్కడ ఉండే ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, అప్పుడు వీడియోలో రిలీజ్ అయిన పరిస్థితులు కావచ్చు, లేకపోతే గేటు దగ్గర నుంచి వాళ్ళకి ఆ రోజున సినిమా ఇండస్ట్రీ అంత అవమానకరంగా భావించింది. ఆ రోజు చిరంజీవితో పాటు అందరూ ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర గేటు దగ్గర నుంచి నడిచి లోపలికి వెళ్ళిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా పరిశ్రమకు అవమానంగా ఆ రోజున భావించారు. అనేక చర్చలు జరిగింది. ఇలాంటి పరిస్థితులు కూడా రేవంత్ రెడ్డి తీసుకురాలేదనే ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగిన దిల్ రాజు సమక్షంలో జరిగిన ఎఫ్డీసీ సమావేశంలో ఇదే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక చైర్మన్గా ఆయన చేసిన సమావేశంలోన అందరు హీరోల్ని మిగతా దర్శకులు అందరినీ తీసుకెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డితో మాట్లాడిన తీరు, అక్కడ వాళ్ళకి ఇచ్చిన ఆతిథ్యం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత కంపారిటివ్ అంటే ఏదైతే అంతకుముందు జరిగిన పవన్ కళ్యాణ్ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత వైసీపీలోన జగన్మోహన్ రెడ్డి చేసిన సినిమా ఇండస్ట్రీకి చేసిన తీరు కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, వీటన్నిటిని ఆ రెండింటిని పోలిక చేస్తూ ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇందుకే తాను ప్రశంసించాల్సిన అవసరం వచ్చింది కూడా ఆయన మీడియా ముందు ప్రస్తావించారు. దీంతోపాటు ఇప్పుడు జరిగిన ఘటన తర్వాత అంటే అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప 2 రిలీజ్ తర్వాత జరిగిన ఘటన, సంజయ్ థియేటర్లో జరిగిన ఘటన, ఆ తర్వాత రేవతి మరణం, ఆ తర్వాత ఇప్పటివరకు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తీరు, ఒక భాస్కర్ కుటుంబం అనేది ఒక వ్యక్తిని కీలకమైన వ్యక్తిని కోల్పోయి మరోవైపు తన కొడుకు మృత్యుతో పోరాడుతున్న స్థితి, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఆ రోజు పోలీసులు నమోదు చేసిన తీరుని అంటే అరెస్ట్ చేసిన తీరుని రేవంత్ రెడ్డి కాబట్టి ఆ హీరోని అరెస్ట్ చేయగలిగారని కామెంట్ చేశారు. ఎందుకంటే తప్పు జరిగిన తర్వాత చట్టం ముందు అందరూ సమానమే, అలా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి చర్య తీసుకోవాల్సింది. నేనైతే అంటే నా దగ్గర కానీ ఇలాంటి ఘటన ఏదైనా జరిగి ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని చట్టాన్ని వ్యతిరేకించననే ఒక అంశాన్ని కూడా ఆయన కీలకంగా ప్రస్తావించారు. మరోవైపు సినిమా థియేటర్ల దగ్గరికి వెళ్ళి షో చేయడాన్ని అంటే ఏదైతే సినిమా థియేటర్ల దగ్గరికి వెళ్ళి షో చేయడం కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, వీటిని నేనైతే ఎప్పుడూ చేయలేదు, ఇలా చేయడం అనేది ఆయన తప్పుపడుతూనే మాట్లాడారు. ఎందుకంటే థియేటర్ల దగ్గరికి హీరోలు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనేది ఆయన, ఎందుకంటే ఆ తొలి రోజు రిలీజ్ అవుతున్న సమయంలో ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది జరిగిన తర్వాత అనేది ఒక ప్రస్తావన అయితే, జరిగిన తర్వాత అంటే సంజయ్ థియేటర్లో జరిగిన ఒక ప్రమాదం కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ దానికి కారణం కావచ్చు, కానీ ఇలాంటి అంశాలన్నింటినీ చూసిన తర్వాత ఆ ఘటన జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఆ 3వ రోజునైనా వెళ్ళి పరామర్శించాల్సింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక భరోసా ఇవ్వాల్సిందనేది ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన వ్యాఖ్యలను అయితే చేస్తూ వచ్చారు. అంటే ఆ రోజు బెనిఫిట్ షోలకి ఈ రోజు ఎందుకు కాలేదనే దానికోసం బెనిఫిట్ షోలు అనేవి పూర్తిగా ఎందుకు జరగట్లేదంటే ఆ రోజు సంజయ్ థియేటర్ ఘటన జరిగింది కాబట్టి బెనిఫిట్ షోలకు అనుమతి లేదు, ఆ ఘటన తర్వాత హీరోలు వెళ్ళడానికి అనుమతి లేదు, రేట్లు పెంచుకోవడానికి ఏదైతే బెనిఫిట్ షో అనేది ఎవరికి బెనిఫిట్ చేస్తుంది అనేది ఒక కీలకమైన అంశం ఉంది. అందుకని ఆ బెనిఫిట్ అనేది ఒక సోషల్ యాక్టివిటీ కోసమో లేకపోతే సాధారణ ప్రజలకు ఉపయోగపడేలాగా ఆ బెనిఫిట్ షోల సొమ్ములు ఉపయోగపడాలనేది కీలకంగా ఆయన ప్రస్తావించారు. వీటన్నిటిని చూసుకున్న తర్వాత టోటల్గా అంటే ఎక్కడైతే సంజయ్ థియేటర్ ఘటన కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగిన వైసీపీ పాలన కావచ్చు, వీటిని కంపేర్ చేస్తూ టోటల్గా రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది అనేది ఒక ప్రశంస అయితే తీసుకొచ్చారు. దీంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించిన అనేక సమస్యలను ఆయన దగ్గర నుండి చూస్తున్నారు, ఒక కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న అనేక అంశాల్లోన రేవంత్ సర్కార్ అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రముఖంగా సహకరిస్తుంది కాబట్టి ఈ విధంగా జరుగుతుందనేది ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. టోటల్గా ఆయన దాదాపు 7 అంశాలను ప్రస్తావించారు. ఒకటి, తాను ఎందుకు మీడియా ముందుకు ఈ చిట్చాటు ఎందుకు ఇంతకాలం చేయలేకపోయినది ఒకటైతే, ఏపీలో జరుగుతున్న పరిస్థితుల్లోన అటు పౌర సరఫరాల శాఖ ద్వారా జరుగుతున్న బియ్యం సరఫరా కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, తర్వాత సినిమా ఇండస్ట్రీ కావచ్చు, చివరిగా అంటే రేవంత్ పరిపాలనకు సంబంధించిన ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించడంతో పాటు అల్లు అర్జున్ పైన తొలిసారిగా ఆయన కామెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపుగా ఈ ఘటన జరిగిన తర్వాత మెగాస్టార్ కాంపౌండ్ నుంచి ఒక రేఖ అనేది ఉందనేది గత కాలం నుంచి కూడా మనకు చర్చ జరుగుతున్నది. రేవంత్ ఈ అంశాలని చూస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగిన తర్వాత అంటే రేవంత్ అనుసరించిన తీరు చట్టం తను చేసుకుపోతుందనేది ఒక అంశాన్ని అయితే కీలకంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అంటే తొలిసారిగా ఈ ఘటనకు సంబంధించి అంటే పుష్ప 2 సంబంధించి అల్లు అర్జున్ కోసం తొలిసారిగా కామెంట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, తర్వాత నాగబాబు, ఇలాగ అనేక మంది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా
పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళలేదు. ఏదైతే అల్లు అర్జున్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ కూడా దానికి అనుమతించడం లేదని అనేక వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులు జరుగుతున్నా సరే తొలిసారిగా ఆయన ఈ కామెంట్ చేశారు. పుష్ప రిలీజ్ పైన, తర్వాత అల్లు అర్జున్ పైన కామెంట్ చేశారు. ఒక హీరో ఎలా ఉండాల్సిన అవసరం ఉంది, ఆ బెనిఫిషియల్ పరిస్థితి ఏంటి, ఇలాగ అనేక అంశాలు చర్చించడంతో పాటు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న సర్కారు ఏదైతే పనితీరు ఉందో టోటల్గా ఆయన అబ్జర్వ్ చేస్తున్నట్టుగా చెప్పారు. దానికి తోడు మరోవైపు సినిమాకి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతో పాటు ఈరోజు పుష్ప 2 సంజయ్ థియేటర్ ఘటనలపైన రేవంత్ తీసుకున్న ఏదైతే ఉన్నాయో ఆ ఘటనల్ని ఆయన ప్రశంసిస్తూ ఈ వ్యాఖ్యలు ఎత్తి చేశారు. ఏదేమైనా ఒక పక్కనుండే రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, ఒక 1 year పూర్తయిన పరిపాలన, ఒక సీఎంగా ఉండే పరిపాలన పైన ఎంత కీన్గా ఆ డిప్యూటీ సీఎం అబ్జర్వ్ చేస్తున్నారనేది మనకి ఈ విషయాల ద్వారా స్పష్టమవుతుంది. అయితే గణేష్, మరి గత 2 రోజుల క్రితం కూడా టాలీవుడ్ పెద్దలు కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఎంతో పాజిటివ్గా రేవంత్ రెడ్డి మమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు, మాట్లాడారని కూడా చెప్పుకొచ్చారు. అంటే రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఎవరి మీద కూడా ఎటువంటి కోపం లేదు, జస్ట్ ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రమే ఆయన దాని గురించి స్పందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా కూడా చేస్తాము అని కూడా ఆయన చెప్పారు అని చెప్పేసి టాలీవుడ్ పెద్దలందరూ కూడా మీడియాతో చెప్పడం జరిగింది. అంటే జస్ట్ రేవంత్ రెడ్డి అన్యాయం జరిగిన చోట మాత్రమే ఆయన పాదం మోపుతున్నారు, న్యాయం పక్క ఉంటే ఆయన కూడా న్యాయంగానే వ్యవహరిస్తున్నారు. అంటే దీంట్లో మనకు జరిగిన ఏదైతే పుష్ప ఘటన తర్వాత రేవంత్ అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. ఎందుకంటే తాను చట్టం ఎలా ఉందో చట్టం ప్రకారం పని చేసుకోవడానికి చట్టం తన పని తాను చేసుకెళ్ళేలా మాత్రమే చేశాను. ఎందుకంటే అది ఒక మానవీయ కోణంలో చూడాల్సిన ఘటన. ఒక హీరో అనే ఆయన ఒక సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఆయన ఆ రోజు రావాల్సిన అవసరం ఏముంది, వచ్చిన తర్వాత ఒక ప్రదర్శనగా రావాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఒక కీలకంగా ఆయన ప్రస్తావించారు. ఆ రోజు జరిగిన దాన్ని ఈ పోలీసులు వెళ్ళి చెప్పిన తర్వాత, అంటే ఆ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది, సంజయ్ థియేటర్ దగ్గర తర్వాత ఒక ఆమె చనిపోయింది, తర్వాత ఇంకొక ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ థియేటర్ నుంచి కదలకుండా సినిమా చివరి వరకు ఉండాల్సిన ప్రయత్నం, పోలీసులు చెప్పిన దాని సూచన పాటించకపోవడం అనే దాన్ని ఒక కీలకంగా ప్రభుత్వం తీసుకుంది. దీన్నే తప్పుపడుతూ వచ్చింది. ఎందుకంటే ఒక మానవీయ కోణం ఉండాలి, ఆ రోజున తొందరగా వచ్చి ఉంటే ఒక బాగుండేదనే ఒక అభిప్రాయం అయితే అన్ని చోట్ల వ్యక్తమైంది. ఇలాంటి అనేక అంశాలని చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ తర్వాత దీన్ని ఖండించిన తర్వాత, దీన్ని ఏదైతే అసెంబ్లీలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ చర్చ దాన్ని అల్లు అర్జున్ ఖండించడంతో పోలీసులు పూర్తి సమాచారంతో ఆ రోజు ప్రదర్శన ఏ విధంగా జరిగింది, ఏ విధంగా వచ్చారు, ఆ తొక్కిసలాట ఏ విధంగా జరిగింది, అల్లు అర్జున్ రాకపోయింటే ఈ తొక్కిసలాట జరిగి ఉండేది అనే ఒక ప్రస్తావన అయితే తీసుకొస్తూ విడుదల చేసిన వీడియో అనేది అందరికీ చాలా వరకు రీచ్ అయింది. ఆ రోజు జరిగిన తప్పుని అందరూ గుర్తించేలా చేసింది. అంటే రేవంత్ సర్కారు ఆ తర్వాత ఏదైతే దిల్ రాజు సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా కేవలం ప్రభుత్వం తీసుకున్న అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలని ఎక్కడా కూడా ప్రస్తావించడానికి వీలేదన్నట్టుగా సమావేశం జరిగింది. దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన అనేక మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరికీ గ్యాదర్ చేసి ముఖ్యమంత్రి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన బెనిఫిషియల్కి సంబంధించిన నిర్ణయం కావచ్చు, లేకపోతే రేట్లకు సంబంధించిన నిర్ణయం కావచ్చు, లేకపోతే మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ హీరోలు థియేటర్లకు వెళ్ళడానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఎక్కడా ప్రస్తావన లేకుండా తెలుగు పరిశ్రమ అంటే తెలంగాణ బేస్డ్గా ఉన్న తెలుగు పరిశ్రమ అనేది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది, దానికి ఏం చేయాలనేది ఒక కీలకమైన ప్రస్తావన ఆయన చేశారు, వాళ్ళతో చర్చించారు. ఎందుకంటే ఇవి చిన్న చిన్న విషయాలుగా కేవలం వచ్చిన హీరోలు కావచ్చు, దర్శకులు కావచ్చు, మిగతా వాళ్ళు కొట్టుపడేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించిన విషయం చాలా చిన్న విషయం అనేది దాన్ని మేము చేయట్లేదు, కేవలం తెలుగు పరిశ్రమ ఏ స్థాయిలో ఉండాలనే దానికోసమే మేము ఆలోచన చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ప్రభుత్వ సహకారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, టెక్నాలజీలో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళడానికి ప్రభుత్వానికి ఏ విధంగా సహకారం అందించాలని దానిపైన ఒక కీలకంగా అయితే ఆలోచన చేసామని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, చిన్న చిన్న విషయాలు అంటే చట్టం తన పని తాను చేసుకోవడానికి చిన్న చిన్న ఘటనలో, పెద్ద ఘటనలో ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మిగతా అంశం ఏదైతే మొత్తం ఇండస్ట్రీ ఉందో 24 క్రాఫ్ట్స్లో ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా కీలకంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఇండస్ట్రీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది కూడా అక్కడ ప్రధానంగా చర్చ జరిగింది. కాబట్టి దీనంతా చూసిన తర్వాత రేవంత్ చిన్న చిన్న విషయాలు కాకుండా, అంటే పుష్ప లాంటి ఘటనలు అనుకోకుండా జరగచ్చు, లేకపోతే కొందరు తప్పుల వల్ల జరగచ్చు, కానీ ఇది కాకుండా ఇండస్ట్రీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ విధంగా మనం వెళ్లాల్సిన అవసరం ఉందనేది ఒక కీలకమైన నిర్ణయాన్ని వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసి దానికి అనుకూలంగా ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం
పుష్ప ఘటన దానికి ముడిపెట్టి చాలామంది ఇక్కడ నుంచి తరలిపోతుంది, ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుందని చేసినా దాన్ని దాదాపు 99% మంది సినిమా పెద్దలు పూర్తిగా ఖండించారు. మద్రాసు నుంచి రావడానికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కదలడానికి కాదు, ఇక్కడ ఇండస్ట్రీ అంతా బాగుంది, ఇక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, చిన్న ఏదో పుష్ప లాంటి ఘటనలు తీసుకొని వెళ్ళిపోతారనే పిచ్చి వాదనలకి ఎక్కడా కూడా సపోర్ట్ చేయమనేది సినిమా ఇండస్ట్రీలో దాదాపు 99% మంది చెప్పారంటేనే రేవంత్ ప్రభుత్వం పైన వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న కోఆపరేషన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు, దాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా మనం ఇండస్ట్రీకి ఈ చిన్న ఘటన పక్కన పెడితే మిగతాదంతా ఒక ముందుకు తీసుకెళ్ళడానికి మీరన్నట్టు ఇంటర్నేషనల్ స్థాయిలో ముందుకెళ్ళడానికి రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పాలి. అయితే గణేష్, పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు అని కూడా ఆయన చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు. అయితే మరి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది. అంటే శ్రీతేజ్ పరిస్థితి అలా ఉన్నా సరే, రేవతి మృతి చెందిన ఘటన తెలిసినా సరే 3 రోజుల వరకు కూడా ఎవరు పరామర్శించడానికి వెళ్ళలేదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే క్వశ్చన్ ని రేస్ చేసింది. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పుకొచ్చారు. అంటే ఇదే మెయిన్ రీజనా, దీనివల్లనే ఇంత గొడవలు జరిగాయా? ఎస్, అంటే దాదాపుగా ఆయన చేసిన కీలకమైన వ్యాఖ్య అంటే సంజయ్ థియేటర్ ఘటన కావచ్చు, లేకపోతే అక్కడ నుంచి సంజయ్ థియేటర్ తర్వాత ఆ రోజు అరెస్టులు కావచ్చు, బెయిల్ కావచ్చు, లేకపోతే ఆ పరామర్శలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మనం కీలకంగా గుర్తించాల్సిన విషయం పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు గోటితో పోయేదానికి గొడ్డల వరకు తీసుకెళ్లారని వ్యాఖ్యలు మాత్రం చాలా కీలకమైన వ్యాఖ్యలుగా మనం చూడాలి. ఎందుకంటే ఘటన అనేది ఎక్కడైనా జరుగుతుంది, అంటే అది ప్రమాదం వల్ల కావచ్చు, లేకపోతే మన ఒక తప్పిదం వల్ల కావచ్చు, ఏదైనా జరుగుతుంది. కానీ జరిగిన తర్వాత మనం కీలకంగా ఎలా వ్యవహరించామనేది ఒక కీలకమైన అంశంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ ఈ రోజున చెప్తున్న మాటలు. అంటే ఆ రోజు ఘటన జరిగిన తర్వాత పోలీసులు వచ్చి చెప్పిన తర్వాత ఒక రేవతి అనే ఒక మహిళ మృతి చెందింది, ఆమె కొడుకు శ్రీతేజ హాస్పిటల్కి తరలించారు, ఇంత గందరగోళం జరిగింది కాబట్టి మీరు వెళ్ళిపోవాలని చెప్పిన తర్వాత కూడా అక్కడ నుంచి అల్లు అర్జున్ కదలకపోవడం అనే దాన్ని చాలా వరకు తప్పుపట్టారు. అంటే ఆ రోజు ఇదే పెద్ద ఇష్యూగా మారింది. ఇప్పుడు పోలీసులు చూపించిన వీడియోలో కూడా ఇదంతా స్పష్టంగా ఉంది. రెండోది, పోలీసులు అనుమతి ఇవ్వని సమక్షంలో కూడా, అంటే పోలీసులు దీనికి అనుమతి లేదని చెప్పిన తర్వాత కూడా అంత ప్రదర్శనగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? తను పైనకి ఆ రూప్ టాప్ ఎక్కి అందరినీ అభివాదం చేస్తూ ఏదైతే తనకు వచ్చిన అభిమానులందరినీ కూడా తను రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనివల్ల పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. చుట్టుపక్కల ఉండే థియేటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, సంజయ్ థియేటర్కి వెళ్ళి పెద్ద లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో వెళ్ళి అక్కడ ఆ గందరగోళంగా తొక్కిసలాటకి కారణమయ్యారనేది ఆ రోజున తప్పుపట్టారు. దీని తర్వాత జరిగిన 18 మంది పైన కేసుల తర్వాత ఈ కేసులు నమోదుకు ముందే ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదనేది కూడా అనేకమైన కీలకమైన చర్చలు జరిగాయి. తర్వాత అరెస్ట్ జరిగినప్పుడు కూడా అంత తొందరగా, అంటే కింది కోర్టు ఏదైతే చేసిందో ఒక నాంపల్లి కోర్టు చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో అంత మధ్యంతర బెయిల్ అంత అర్ధాంతరంగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? 12 గంటల్లో జైలు నుంచి బయటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా తప్పుపట్టారు. వీటన్నిటినీ అంటే తర్వాత అసెంబ్లీ జరిగిన చర్చ, ఆ చర్చ పైన కూడా ఏదైతే ఆయన కీలకంగా మొత్తం అల్లు అర్జున్ తన పైన వచ్చిన దాన్ని నేను ఇంటర్నేషనల్ స్థాయికి సినిమా తీసుకెళ్లాలనుకుంటే ఈ విధంగా నన్ను వ్యక్తిత్వ హననం చేయడం అనేది కరెక్ట్ కాదనేది అసెంబ్లీ సమావేశం తర్వాత మాట్లాడిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత చిన్న అంశాన్ని, అంటే ఈ విధంగా 1, 2, 3 ఘటనలు మనం తీసుకుంటే ఒకదాని తర్వాత జరిగిన దాన్ని చిన్న గోటితో పోయేదాన్ని ఇంత గొడ్డల వరకు తీసుకొచ్చారనేది ఒక కీలకమైన వ్యాఖ్యని అయితే పవన్ కళ్యాణ్ చేశారు. అంటే ఇప్పటివరకు ఆయన మాట్లాడకపోయినా ఈ అంశం పైన, మరోవైపు ఏదైతే చిరంజీవి నాగబాబులాగా వెళ్ళి పరామర్శించకపోయినా, దీనిపైన ఎక్కడ వ్యాఖ్యలు చేయకపోయినా ఈ ఘటన పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తున్నారనేది మాత్రం మనకు కీలకంగా కనిపిస్తుంది. ఇందులో చట్టం ముందు అందరూ సమానమే, అంటే ఈ అరెస్టును ఖచ్చితంగా సమర్థిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నేనైతే ఇలాంటి అరెస్టులు కానీ ఇలాంటి కేసులు కానీ ఎక్కడా కూడా నేను వ్యతిరేకించను, అడ్డుకోను అనేది ఆయన చెప్పిన తీరు చూస్తుంటే ఈ రోజున దానిపైన అర్ధాంతరంగా తీసుకున్న మధ్యంతర బెయిల్ కావచ్చు, లేకపోతే దానిపైన హడావిడి కావచ్చు, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా ఏదో అన్యాయం జరిగినట్టు ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అత్యంత కీలకంగా మనకి ఈ విషయంలో కామెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా తొలిసారి చేసిన ఆయన కామెంట్స్ అంటే 5-6 విషయాల్లోనే కీలకంగా అల్లు అర్జున్ది, మరోవైపు రేవంత్ పైన ప్రశంసలు మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గణేష్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో మీరు చూస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు రేవంత్ రెడ్డి. అలానే తెలంగాణలో బెనిఫిట్ షోలకు కూడా ఆయన అనేక అవకాశాలు ఇచ్చారు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి జగన్లా వ్యవహరించలేదు అని చెప్పి పవన్ చెప్పారు. చట్టం అనేది అందరికీ సమానమే అని రేవంత్ నిరూపించారు. అందుకే రేవంత్ రెడ్డి
హీరోని కూడా అరెస్ట్ చేయగలిగారు అని చెప్పి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డిని అనేక ఏళ్లుగా మేము చూస్తూనే ఉన్నాం. ఒకవేళ అన్యాయం నా వల్ల జరిగినా, నాపై కేసు నమోదైనా కూడా నేను అడ్డుపడను అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదంలో ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడా కూడా నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో మీడియా చిట్ చాట్ల సందర్భంగా కూడా ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.